ఇది వచ్చేసి మనకు 3/4 లక్ష్మీ హారం ట్రెండింగ్ ఐటము. ఇది మనం ఛాలెంజింగ్గానే చేసినాం మనం. ఎందుకు అంటే మనకు మార్కెట్లో అందరు వచ్చేసి ఏమంటారు అంటే షాపింగ్ మాల్లో మనకు 2 తులాలకే దొరుకుతుంది, 3 తులాలకి దొరుకుతుంది. ఎప్పుడైనా సరే లైట్ వెయిట్ ఐటమ్ అనేది ఎంకరేజ్ చేయ. ప్రతి ఒక్క కస్టమర్ నేను ఏం చెప్తా అంటే మనకు నాచికి వెళ్ళేసరికి డెలికేట్ ఉంటాయి, లైట్ వెయిట్ ఐటమ్ అనేది వద్దు, కొంచెం సాలిడ్ చేసుకుంటే ఏంటంటే ఈ ఐటమ్ వచ్చేసి మనం కంఫర్ట్గా వేయాలంటే మనకు 5 తులాలు కావాలి. కనము మార్కెట్లో మనకి ఏమంటారు అంటే 2 తులాలకే దొరుకుతుంది కదా, మీరేం చేయరు అంటే సరే ఒక్కసారి వాళ్ళ గురించి మనం కూడా ఏం చేయగలుగుతామని చూపించాలని చెప్పేసి మనకి ఇది 33 గ్రామ్స్ రెడీ చేసాం. కానీ ఎందుకు చేయించుకోవద్దు అనే దానికి మీకు ఉదాహరణ చెప్తాను. ఈ ఐటమ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారా, ఇది ఏంటి అంటే మనము నాచి కాబట్టి ఓన్లీ ప్లేటెడ్ అన్నట్టు. ఇది ఫ్రంటే మనకి ఇంత సాలిడ్గా అనిపిస్తుంది, బ్యాక్ వచ్చేసి ప్లేటెడ్. ఇవన్నీ ఇట్లా బెండ్ అవుతాయి. అది కస్టమర్స్కి ఎందుకు అర్థం చేసుకుంటారో మాకు కూడా అర్థమైతే లేదు. వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకోటి ఐటమ్ చూపిస్తాను. ఇంకో ఇదే ఐటమ్ సేమ్ నాక్షి వర్క్, ఇంకా స్టోన్ ఫిట్టింగ్ కాలే. కస్టమర్కి మనం స్టోన్ ఫిట్టింగ్ కాకముందు వెయిట్ చేస్తాం అన్నట్టు. ఇందులో మనం ఏం చేస్తాము అంటే దీని బ్యాక్ సైడ్ సాలిడ్ కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే దీని చుట్టూ మనము గోల్డ్ వైర్ అనేది మంచిగా సాల్డరింగ్ చేస్తాం, అతుకుతాం అన్నట్టు. వీటికి ఏంటి అంటే లైట్ వెయిట్లో మనం జాయిన్ చేయలేం. కస్టమర్కి ఏం చెప్తామంటే లైట్ వెయిట్కి వచ్చేసరికి ఇట్లా రాదు, అది లైఫ్ ఉండదు. మీకు లైఫ్ కావాలి అంటే మనం గోల్డ్ దాంతో ఇంకొకటి బ్యాక్గ్రౌండ్లో మంచి సాలిడ్ తీగ పెడితే ఏమవుతుందంటే ఇది బెండ్ కాకుండా మీకు లైఫ్ వస్తుంది. లైట్ వెయిట్ జ్యువెలరీకి వెళ్ళొద్దు, ఆర్నమెంట్స్ని పర్చేజ్ బయట చేయొద్దు. ఒక ఆర్నమెంట్ మేకర్గా నేను చెప్పేది ఏంటి అంటే సాలిడ్ ఐటమ్స్ అనేది ఎప్పటికీ మీకు లైఫ్ ఉంటుంది. లైఫ్లో ఉంచుకోవడానికి మనం చేసుకుంటాం ఆర్నమెంట్స్ తప్ప ఏదో ఇప్పుడు మనం యూజ్ అండ్ త్రో గురించి కాదు. కాబట్టి లైట్ వెయిట్ని అసలు ఎంకరేజ్ చేయకండి. అదేదో వాళ్ళు ఏంటి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే, వాళ్ళు అమ్ముకుందామా పోదామా. కానీ నేను ఒక ఆర్నమెంట్ మేకర్గా ఏం చెప్తున్నాను అంటే మీకు లైఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్రతిదీ ఐటమ్. ఎందుకు అంటే ఒక బ్యాడ్ నేమ్ నాకు వచ్చింది అంటే మీ నుంచి ఒక కస్టమర్ నేను లాస్ అవుతున్నట్టే. సో అలా కాకుండా మీ గురించి నేను ఏం చెప్తున్నానంటే లైట్ వెయిట్ ఐటమ్స్ వద్దు, హెవీ ఐటమ్స్ చేయించుకోండి. ఆర్నమెంట్స్ అనేది ఇప్పుడు గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. మీరు ఇంకా ఫ్యూచర్లో చేయించుకుందామంటే చేయించుకోలేరు కూడా. ఉన్న ఐటమ్ని పగడబందీగా బందోబస్తు చేయించుకోండి, లైఫ్ ఉంటుంది. ఇట్లా మీకు సంపచ్చారు.